పెడుతున్నారా? కొత్తగా బడ్జెట్ ఏమైనా పెడుతున్నారా? వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో, రుణాల విషయంలో కొత్తగా బడ్జెట్ ఏమైనా పెడుతున్నారా? ఏమైనా కొత్తగా తీసుకొస్తున్నారా అనే ఆలోచనతో ఉంటారు మొత్తం అంతా కూడా. ఏ సెక్టార్కి ఎంత బడ్జెట్ ఇస్తామన్నారు, ఏ కమ్యూనిటీకి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు అనేది చాలామంది వేచి చూస్తున్న తరుణం ఇది బడ్జెట్ విషయం. కానీ దీన్ని వృధా చేయొద్దు అనేది నా ఆలోచన. మీరు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ ప్రజలకు ఉపయోగం లేని ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టండి, లేదా 80,000 కోట్లు రుణాలు తీసుకురండి, లేదు ఈ 5 లక్షల కోట్లు రుణాలు రావండి, కానీ ఏం ఉపయోగం లేదు దానివల్ల. మీరు రుణాలు తేవడం ఎందుకు? ప్రజలకి మేలు చేయాలనే మీరు రుణాలు తీసుకురావాల్సింది ప్రభుత్వం. కానీ ప్రజలకే మేలు జరగనప్పుడు మీరు తెచ్చే రుణం ఎవరికి ఉపయోగం? అసలు ఎవరికి ఉపయోగం? తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా మీరు తెచ్చిన రుణాల వల్ల? ఇప్పటి వరకు 2 లక్షల కోట్లు ఎంతో అప్పు చేసింది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ఈ 2 లక్షల కోట్లతో ఎవడు బాగుపడ్డాడు తెలంగాణలో? అసలు ఈ 2 లక్షల కోట్ల అప్పు దేనికి అయింది? మాట్లాడేది కేసీఆర్ చేసిన అప్పులు అంటున్నారు. ఇప్పుడు ఆనాడు అప్పులు ఉన్నాయి, ఈనాడు అప్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మరి తెలంగాణలో హైదరాబాద్లో వస్తున్న ఏదైతే కంపెనీల ద్వారా ఏదైతే రాబడి వస్తూ ఉందో, మరి ఆ రాబడి పరిస్థితి ఏంటి? ఇన్కమ్ పరిస్థితి ఏంటి? ఈ ఇన్కమ్ ఎంత వస్తుంది? అసలు ఇన్కమ్ మరి ముఖ్యమంత్రి చెప్పేదాన్ని బట్టి అయితే అసలు ఈ తెలంగాణలో ఇన్కమే లేదంటున్నాడు ఆయన. తెలంగాణలో ₹1 ఇన్కమ్ రావట్లేదు అంటాడు ఆయన. అసలు ₹1 వచ్చినా కూడా దాని కనీసం శాలరీలకు కూడా సరిపోవట్లేదు అనే కాడికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు తెలంగాణలో ఇన్కమే లేదా? మరి ఇన్కమ్ లేనప్పుడు ఇన్ని వేల కంపెనీలు ఎందుకు వచ్చినట్టు? ఆ కంపెనీలన్నీ ఏం చేస్తున్నట్టు? మరి ఊరికే వాళ్ళని మీరు రండి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఇక మాకు ₹1 ఇవ్వకపోయినా పర్లేదని మీరు వదిలేసి రావాలని. అటు జీతాలు ఇవ్వక, ఇటు ప్రాఫిట్ లేక, ఇన్కమ్ లేక మరి ఏం చేయాలి? ఇక అప్పుడు ఎందుకు మరి ఆ కంపెనీలన్నీ ఎందుకు? ప్రజలకి ప్రతి రూపాయి ప్రజలకి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రతి సామాన్యుడికి లెక్క చెప్పాలి. బాధ్యతగా వాళ్ళకి సామాన్యుడికి ఏదైతే మేలు జరుగుతుందో ఆ అంశాలే లేవనెత్తుకోవాలి తప్పితే అనవసరమైన విషయాలు మాట్లాడి, అనవసరమైన విషయాల్ని తీసుకొచ్చి ప్రజల్ని ఆందోళనకు గురి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం అయితే ఏ ప్రభుత్వం చేయొద్దు ప్రధానంగా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం